హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఇవాళ మీతో ముచ్చట్లు పెట్టడానికొచ్చేసాను. సో, ఇవాళ సండే ప్లస్ హాలిడేస్ పిల్లలందరికీ హాలిడేస్. సో, వెరైటీ ఆఫ్ స్పెషల్స్ చేసుకుంటారు. నాన్ వెజ్ స్పెషల్స్ అయినా, వెజ్ స్పెషల్స్ అయినా అన్ని రకరకాలుగా చేసుకుంటాం. సో, ఇదే హాలిడేస్‌లోనే మనం పిల్లలకి ఏమైనా చేసి పెట్టగలం. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఎంజాయ్‌మెంటే మన ఎంజాయ్‌మెంట్ అనుకుంటాం. వాళ్ళ హ్యాపీనెసే మన హ్యాపీనెస్ అనుకుంటాం. సో, అలా తల్లి ఎంతైనా కష్టపడుతుంది పిల్లలకి పెట్టడానికి. ఏదైనా చేయగలదు. అంత ఓపిక లేకపోయినా సరే, ఓపిక తెచ్చుకొని మరీ చేస్తుంది తల్లి. సో, మనం ఎప్పుడు తల్లి రుణాన్ని తీర్చుకోలేము. అమ్మ అంటేనే అంత. అమ్మని ఎవరు రీప్లేస్‌మెంట్ చేయలేరండి. సో, అమ్మ అంటేనే ఇంక అమ్మ. అమ్మకి వేరే నిర్వచనం కూడా లేదు. కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అమ్మకి మనం థ్యాంక్స్ చెప్పుకోలేము. మనం థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఇంక అసలు వేస్ట్. అసలు జన్మే లేదు అని అన్నారాయన. థ్యాంక్స్ ఎలా నువ్వు చెప్పుకుంటావు? ఏమని చెప్పుకుంటావు? ఎంతని చెప్పుకుంటావు? అని అన్నారాయన. సో, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ మదర్స్. సో, మనం పిల్లలు కూడా అమ్మని బాగా చూసుకోవాలి. అది నేను కోరుకుంటున్నాను. సో, అందరూ హ్యాపీగా ఉండాలి. మన ఫ్యామిలీతో మనమందరం హ్యాపీగా ఉండాలి. ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో అందరితో హ్యాపీగా ఉందాం. సరే, ఇవాళ నేను ముచ్చట్లలో మీకు నేను వంకాయ కూర వీడియో పెట్టాను. వంకాయ కొత్తిమీర కారం చేస్తాను. మీకు ఆ కూర రెసిపీ మీకు నేను షేర్ చేస్తానని చెప్పి నేను చెప్పాను షార్ట్స్‌లో. సో, ఇప్పుడు నేను ఆ వంకాయ కూర ఒక రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను. దయచేసి మీరందరూ కూడా ట్రై చేసి ఇంట్లో ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా డెలీషియస్‌గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా తక్కువ టైంలో అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరందరూ కూడా ట్రై చేసి కంపల్సరీగా ఎంజాయ్ చేయండి. సో, అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇదేం పెద్ద కొత్త రకమైన కూరేం కాదు. ఇదేమైనా స్పెషలా అనుకోవచ్చు. అలా ఏం కాదు. చేసే పద్ధతులు వేరుగా ఉంటాయి. చేసే విధానం వేరుగా ఉంటుంది. అంతే తప్ప అందరికీ వచ్చండి. అందరూ చేస్తారు. అందరికీ ఒక్కొక్క రకంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు. అంతే తప్ప అందరికీ వంకాయ కూర చేయడం చాలా ఈజీ. ఎందుకంటే అది ఎందులో అయినా మింగిల్ అయిపోతుంది. ఎందులో వేసినా మింగిల్ అయిపోతుంది. అంత బావుంటుంది. సో, ఏ కూరైనా ఈజీగా చేయగలము అంటే ఒక వంకాయ కూర. అంత టేస్టీగానే ఉంటుంది. ఎంత ఈజీగా ఉంటుందో అంత కూడా టేస్టీగా ఉంటుంది వంకాయ కూర. ఎందుకంటే వంకాయ ఒక మహారాజు. కూరల్లో మహారాజు వంకాయ. సో, ఇవాళ నేను ఆ వంకాయ కొత్తిమీర కారం యొక్క ఆహ్, రెసిపీని నేను మీకు షేర్ చేస్తాను. సో, నేను ఇది ఎక్కువ ఆంధ్రాలో చేస్తారు. వంకాయ కొత్తిమీర కారం అనేది. బహుశా ఇప్పుడు అన్ని చోట్ల చేసేస్తున్నట్టున్నారు. ఆహ్, అంటే అల్లం, పచ్చిమిర్చి వేసి చేస్తారు. బగారా బెంగన్ చేస్తారు. ఇంకా చాలా రకాలుగా చేస్తారు. ఉల్లి కారం చేస్తారు. పోపు కారం చేస్తారు. ఇంకా వెరైటీ ఆలు బేంగన్ చేస్తారు. ఆలు టమాటో అదే సారీ వంకాయ టమాటో చేస్తారు. వంకాయ చిక్కుడుకాయ చేస్తారు. వంకాయ బంగాళదుంప చేస్తారు. అని రకరకాలు చేస్తారు వంకాయతో. ఒకటా, రెండా ఎన్నైనా చేయొచ్చు వంకాయతో. సో, నేను వంకాయ కొత్తిమీర కారం గురించి చెప్తున్నాను కాబట్టి నేను ఆ రెసిపీని మీకు నేను షేర్ చేస్తాను. సో, మీరందరూ కూడా ట్రై చేయండి. సో, రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ దయచేసి మీరందరూ షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇదొక్కటే చెప్పగలను. ఎందుకంటే ప్రతిసారి చెప్పడం కూడా మీకు తెలుసు నేను అంటే చెప్పడం అనేది మామూలే. సో, మీకందరికీ తెలుసు ఏం చేయాలో. సో, మీరందరూ దయచేసి అందరికీ షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చేసుకోని వాళ్ళుంటే దయచేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకోండి. మిగతా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా అండి? సరే. ఓకే. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీ వంకాయ కొత్తిమీర కారం. మీరు తీసుకున్న వంకాయలు బట్టి ఉంటుందండి. ఇప్పుడు అరకిలో వంకాయల గురించి మాట్లాడుకుందాం మనం. అరకిలో వంకాయల గురించి మాట్లాడుకుందాం అంటే, పొడుగు వంకాయలుంటాయి. పొట్టిగా ముద్దుగా, బుజ్జిగా ఉన్న వంకాయలుంటాయి. కొంచెం మీడియం సైజ్ వంకాయలుంటాయి. సో, పొడుగు వంకాయలతోనూ చేయొచ్చిది.
ఇలా చిన్న చిన్నగా ఉన్న వంకాయలతోనూ చేయొచ్చు. కొంచెం మీడియం సైజ్ వంకాయలతో మాత్రం ఎక్కువ బగారా బెంగన్ గానీ, గుత్తొంకాయ కూర గానీ అవి చేసుకోవచ్చు. ఈ వంకాయలతో మాత్రం ఈ పొడుగు వంకాయలతో గానీ, లేదా ఇలా చిన్న చిన్నగా ఉన్న ముద్దుగా ఉన్న ఈ వంకాయలతో గానీ, మనం చేసుకునేది మాత్రం ఈ వంకాయ కొత్తిమీర కారం చాలా బావుంటుంది. మాక్సిమం ఆంధ్రాలో అయితే పొడుగు వంకాయలతోనే ఈ వంకాయ కూర చేస్తారు. సో, ఇప్పుడు ఈ చిన్న చిన్న వంకాయలతో కూడా చాలా గుత్తిగా ఈ కొత్తిమీర కారాన్ని అందులో ఆ స్టఫ్‌ని పెట్టేసి వేయించేస్తే ఇప్పుడు మొన్న నేను చేసిందదే. చాలా లేతగా ఉన్నాయి అని నేను అస్తమానం ఏం ఉల్లికారం వండుకుంటాం, ఏం బగారా బెంగన్ చేసుకుంటాం, టమాటో వంకాయ వేద్దాం, వంకాయ చిక్కుడుకాయ వేద్దాం. ఇది కాకుండా కొంచెం ఇలా కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో చూసాను. చాలా బావుంది. చాలా బావుంది. చాలా చాలా బావుంది. సో, మీరు కూడా ట్రై చేస్తారని నేను మీకు షేర్ చేస్తున్నాను. సో, వంకాయల్ని మాత్రం పొడి వంకాయలైతే మీరు నిలువుగా తరిగి పెట్టేసుకోండి. ఒకవేళ పొడుగ్గా ఉంటే దాన్ని సగం చేసి నిలువుగా తరిగి పెట్టుకోండి. లేదు ఇలా చిన్న చిన్నగా వంకాయలుంటే మాత్రం 2గా మధ్యలోకి కట్ చేసేసి పెట్టుకోండి. నీళ్ళల్లో పెట్టుకోండి. ఎందుకంటే రంగు మారిపోతూ ఉంటాయి. బాగా కడిగేసి నీళ్ళల్లో తరిగేసి నీళ్ళల్లో వేసేసేయండి. ఇంక మీకు తెలుసు వంకాయలని ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసు. నేను స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. అందరికీ తెలుసు ఆ టిప్ అనేది. వంకాయలు నల్లబడకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళల్లో గానీ, మామూలు నీళ్ళల్లో గానీ తరిగిన వెంటనే వేసేయాలని అందరికీ తెలుసు. సో, మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు వంకాయలన్నీ తరిగి పెట్టుకోండి. ఒకవేళ పొడుగు వంకాయలైతే నిలువుగా, అది ఇలాంటి బుజ్జి బుజ్జి వంకాయలైతే మాత్రం మీరు కంపల్సరీ 2గా చీల్చేసి రెడీగా పెట్టుకోండి. ముచికతో వేసినా చాలా బావుంటుంది. ముచికి ఏమీ ప్రాబ్లమ్ కాదు. ముచ్చుకొని పట్టుకొని తినొచ్చు. సో, అలా గూడా చేయొచ్చు. సో, ఇప్పుడు మనం స్టఫ్‌లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్. మీ దగ్గర ఏముండాలంటే కొత్తిమీర ఎక్కువగా ఉండాలి. కనీసం 2, 3 కట్టలు కొత్తిమీర ఉండాలి. నేను హాఫ్ కిలో వంకాయల గురించి చెప్తున్నాను కాబట్టి 2, 3 కట్టల కొత్తిమీర ఉండాలి. అలాగే 15, 20 పచ్చిమిరపకాయలుండాలి. మనం అనుకుంటామండి ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువైపోతుందేమో, చాలా కారం వచ్చేస్తుందేమో అని అనుకుంటామండి. కానీ వంకాయ కొత్తిమీర కారం చేసినప్పుడు మాత్రం కంపల్సరీ 15, 20 పచ్చిమిరపకాయలు కంపల్సరీ పడుతుందండి. కంపల్సరీ వేయాలి. 15, 20 పచ్చిమిరపకాయలు కంపల్సరీ ఉండాల్సిందేనండి. 2, 3 కట్టల కొత్తిమీర, 15, 20 పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం అండి. అల్లం కంపల్సరీ ఒక మోస్తరు ఉండాలండి. మనం ఒక 2 నిమ్మకాయలు తీసుకునేటంత అల్లం ముక్కలుండాలి. అల్లాన్ని బాగా స్క్రాప్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసేసి, అలాగే పచ్చిమిరపకాయలను గూడా పొడుగువైతే 2గా చేసేసి మిక్సీలో అదే గ్రైండర్ తీసుకొని మనం మనం దేంట్లో అయితే మిక్సీ చేస్తామో ఆ మిక్సీలో ఈ పచ్చిమిరపకాయలు ఈ 15, 20 పచ్చిమిరపకాయలు మాక్సిమం 20 ఉండాలండి. ఎందుకంటే మనం అరకిలో కూర చేస్తున్నాం కాబట్టి ఆ కారం ఉండాలి. ఆ మాత్రం స్పైసీనెస్ లేకపోతే కూర కూడా చప్పగా ఉంటే బాగోదు. సో, 20 పచ్చిమిరపకాయలు హాఫ్ చేసేసి మిక్సీలో వేసేయండి. అలాగే పీల్ చేసిన అల్లం ముక్కలు అల్లం ముక్కల్ని కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసి మిక్సీలో వేయండి. అలాగే ఈ కొత్తిమీరని కూడా 2, 3 కట్టలు కొత్తిమీరని ఒకవేళ పెద్దవైతే 2 వేయండి. లేదు మామూలుగా మోస్తరుగా వచ్చే కట్టలు అంటే మాత్రం 3 కట్టలు వేయండి. ఆ కొత్తిమీరని శుభ్రంగా కడిగేసేసి మట్టంతా పోయే వరకు 2, 3 సార్లు కడిగేసేసి అప్పుడు ఆ కొత్తిమీరని సన్నగా మాక్సిమం సన్నగా తరగక్కర్లేదు. అదే చేత్తో ఇలా తింపేసి మనం మిక్సీలో వేసేసేయండి. ఉల్లిపాయ వేసుకునే వాళ్ళు హాఫ్ చెక్క ఉల్లిపాయ వేసుకోవచ్చు. లేదా చిన్న ఉల్లిపాయ వేసుకోవచ్చు. మన నీరు ఉల్లిపాయ. ఆహ్, వెల్లుల్లిపాయ కాదు నేను మాట్లాడేది జస్ట్ నీరుల్లిపాయ ఆనియన్స్. వేసుకునేవాళ్ళు. లేదండి మాకిష్టం లేదు, ఉల్లిపాయ వేసుకోవడం ఇష్టం లేదన్న వాళ్ళు కూడా స్కిప్ చేయొచ్చు. ఉల్లిపాయ వేసుకోవాలనే రూల్ ఏమీ లేదు. అయినా బావుంటుంది. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని చేసుకోవచ్చు. లేదా అల్లం, పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకునైనా మనం చేసుకోవచ్చు. కానీ పెద్ద ఉల్లిపాయ వేయవలసిన అవసరం లేదు. ఉల్లి కారంగా మారిపోతుంది. జస్ట్ పెద్ద కాయ అయితే హాఫ్ చెక్క వేయండి ఉల్లిపాయ. లేదు చిన్న ఉల్లిపాయ ఉంది అంటే ఒక చిన్న ఉల్లిపాయని వేసేసి శుభ్రంగా గ్రైండ్ చేసేసేయండి. గ్రైండ్ చేసేస్తే మీకొక పేస్ట్ అవుతుంది. అది అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ పేస్ట్ లేదా అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్. ఈ రెండిట్లో అవుతుంది. మీరు తీసుకున్న దాన్ని బట్టి, మీరు ఏదైనా స్కిప్ చేసిన దాన్ని బట్టి.
ఉల్లిపాయ నచ్చని వాళ్ళకి ఆ పేస్ట్ అవుతుంది. ఉల్లిపాయ నచ్చిన వాళ్ళకి ఉల్లిపాయతో చేసిన పేస్ట్ అవుతుంది. సో, అవి రెడీగా పెట్టేసుకోండి. రెడీ పెట్టేసుకున్నాక ఇప్పుడు మీరు వంకాయలని తీసుకోండి. బాండీ స్టవ్ మీద పెట్టండి. పాన్ పెట్టుకొని నూనె వేయాలండి. ఇక్కడైతే కంజూసీ అస్సలు చేయకూడదు. నూనె కంపల్సరీ ఎక్కువ పడుతుందండి వంకాయ కూరకి. సో, మీరు వంకాయ కూరకి ఆహ్, మాక్సిమం 8-9 స్పూన్స్ వేయండి. మీ స్పూన్స్ ఎంతో నాకు తెలీదు. సో, మీకు వంకాయ కూరకి ఎంత వేయాలో మీకు తెలుసుగా కాబట్టి దానికన్నా కొంచెం ఎక్కువ వేయండి. ఎందుకంటే మనం వంకాయలని వేయిస్తాం కాబట్టి, ఫ్రై చేయాలి కాబట్టి. సో, మీరు కొంచెం వంకాయలు వేగేటంత నూనె మీరు వేయండి. వేసి ఒకవేళ బుజ్జి బుజ్జి వంకాయలైతే ముచ్చుకతో సహా వేసేసేయండి. లేదు ముక్కలైతే ముక్కలు వేసేసేయండి. నేను 2 రకాలుగాను చెప్పేస్తున్నాను సైమల్టేనియస్‌గా సో దట్ మీకు ఈజీగా అయిపోతుందని. ఒకవేళ ముక్కలైతే ముక్కలుగా వేసేయండి. లేదు బుజ్జి బుజ్జి వంకాయలుగా తీసుకున్నామంటే బుజ్జి బుజ్జి వంకాయలు వేసేసేయండి. శుభ్రంగా ఫ్రై చేయండి. వాటిలి కలర్ మారిపోతుంది. తెల్లగా మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే తెల్లగా మారి అవి ఫ్రై అయిపోయాయని మీకు తెలుస్తుందో, అప్పుడు మీరు ఇంకేం లేదండి అసలు మీరు జీలకర్ర గానీ, పోపు గానీ ఏమీ వేయక్కర్లేదు. జస్ట్ ఈ వేయించిన నూనెలో వేసిన వంకాయలు వేగిపోయాక, ఒకవేళ బుజ్జి బుజ్జి వంకాయలైతే మాత్రం వేగిపోయాయని తెలిసాక, ఆ వంకాయల్ని తీసి ఈ స్టఫ్‌ని అందులో ఆహ్, పెట్టాలండి. అన్నిట్లోనూ స్టఫ్‌ని వంకాయ స్టఫ్‌ని అదే కొత్తిమీర, కారం స్టఫ్‌ని ఆ వంకాయలో పెట్టి రెడీ జేసుకోవాలి. అదే మనం స్లైసెస్‌గా కట్ చేసిన వంకాయ ముక్కలు వేగిపోయాయి కదండీ! దానికైతే యాజ్ ఇట్ ఈస్‌గా ఈ కొత్తిమీర కారాన్ని వేసేసేయొచ్చు. వేసేసి ఫ్రై చేయాలండి. ఒకసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కదిపి ఒకసారి మూత పెట్టి, ఆ మూత మీద కొంచెం కొన్ని నీళ్లు పోసి పెట్టాలి అడుగంటకుండా. మూత మీద నీళ్లు పోసి పెట్టాలి. సో, అలా ఓ 5 మినిట్స్ తర్వాత, 3 మినిట్స్ తర్వాత అలా వచ్చి చూసుకుంటూ ఉండాలి. అదే కు అదే వంకాయలతో ఈ బుజ్జి బుజ్జి మా ఇంట్లో మొన్న మొన్న చేసినది చిన్న చిన్న వంకాయలు కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా నేను వేసేసాను కాబట్టి మీరు ఆ నూనెలో వేయించేసాక, ఫ్రై చేసేసాక ఒకసారి చూసుకుంటూ ఉండాలి. కరెక్ట్‌గా స్టఫ్ అంతా లోపలికి చేరిందా లేదా? అంతా చేరాక అప్పుడు మీరు వేయిస్తూ ఉండాలి. సో, కు ఆహ్, సన్న సన్న ముక్కలైతే మామూలుగా వేయించేయొచ్చు. అవి మ్యాష్ అయిపోతాయని ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ ఇవి కొంచెం వంకాయలుగా వేసినవి మాత్రం విరిగిపోకుండా కొంచెం చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలండి. సో, అలా ఫ్రై చేసుకుంటూ మనకి తెలిసిపోతుందండి కూర అయిపోతుందన్నట్టు కొంచెం నూనె వదిలేస్తూ ఉంటుంది బాండీ దగ్గర పాన్‌లో నూనె వదులుతూ ఉంటుంది. ఆ కొత్తిమీర కారం మొత్తం వేసేయాలండి. ఒకవేళ చిన్న చిన్న ముక్కలు తరిగితే మీరు మొత్తం కొత్తిమీర కారం మొత్తం వేసేయాలి. ఇదైనా సరే వంకాయతో ఎప్పుడైతే మీరు చేస్తారో, ఆ వంకాయతో చేసినప్పుడు కూడా మీరు కంపల్సరీ ఆహ్, మొ ఈ స్టఫ్ అందులో పెట్టేసాక ఈ వంకాయ, కొత్తిమీర కారాన్ని మొత్తం గ్రైండర్‌లో ఉన్నదంతా వేసేయాలి. అలాగే ఆ గ్రైండర్‌లో కొంచెం క క స్టఫ్ మిగిలిపోతుంది కాబట్టి, కొత్తిమీర కారం మిగులుతుంది కాబట్టి, అందులో కొంచెం హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి దా ఆహ్, ఆ మిక్సీ ఆ మిక్సీలోనే హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి, దాన్ని ఒకసారి ఇలా అనేసి ఆ నీళ్ళే సెపరేట్‌గా పొయ్యకుండా ఆ మిక్సీలో నీళ్ళే మనం ఈ కూరలో వేసేయాలండి. సో దట్ అది బాగా ఇంకా ఆ వాటర్ ప్లస్ ఈ మనం చేసిన కొత్తిమీర కారం అన్నీ కలిపి చాలా బాగా ఉడుకుతుందండి. దానికి ఉడకడానికి ఇంకా బాగా స్మూత్‌గా, సాఫ్ట్‌గా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అసలైతే వంకాయ చాలా తొందరగా వేగిపోతుందండి. అసలు అవసరమే లేదు. బట్ ఆ మిక్సీలో ఉన్న వాటర్ కూడా వేస్తే దాంతో పాటు ఈ నూనె, ఈ కొత్తిమీర కారం ఇదంతా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వేగడానికి బాగా ఛాన్సెస్ ఉంటాయండి. అంతేనండి మీ కూర అయిపోయింది. ఫుల్ వంకాయ ఒకవేళ చిన్ని వంకాయలతో చేసిన వంకాయ కూరైతే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒకసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒకసారి కదిపేసేసి మొత్తం కొత్తిమీర, కారం కూడా వేగిపోతుందండి. ఆ గ్రీనిష్ కలర్ కాస్త కొంచెం వేరే మా ఒక ఒక రకమైన కలర్‌లోకొచ్చేస్తుంది. నాచు కలర్ అదే వేగిపోయిన పాలక్ పన్నీర్ మన పాలక్ పన్నీర్ ఎలా ఉంటుంది? ఆ కలర్‌లోకొచ్చేస్తుంది. మరీ గ్రీనిష్‌గా ఉండకుండా. అంటే అంటే కొత్తిమీర, కారం కూడా వేగిపోయింది అన్నట్టు. మీకు తెలిసిపోతుంది. అలాగే ఈ వంకాయలతో సన్న సన్నగా ముక్కలు చేసిన వంకాయ కూర గూడా ఒక రకంగా నూనె వదిలేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసేసుకోవచ్చు వంకాయ కూర అయిపోయినట్టు. అంతేనండి. బాండీ మీద మూత తీసేయడం, ఒకసారి వేయించేసేయడం.
ఆ అది మూతలో ఉన్న నీళ్లు వంపేసేయండి. అంతే అయిపోయిందండి. వంకాయ కొత్తిమీర కారం చాలా 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 బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. వంకాయగా తినేవాళ్ళు వంకాయగా తినచ్చు. కాదు ఇలా మాకు ఈ వంకాయలే దొరికాయి, పొడుగు వంకాయలే దొరికాయి, మేము సో ఇలా చేసుకున్నాం, ఇలా అయినా బాగుంటుంది, ఎలా అయినా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, వంకాయలు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి ఉంటే చాలు. ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళకి ఉల్లిపాయలు మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కాబట్టి సో నో ప్రాబ్లమ్. సో ఇలా నేను చెప్పేసాను. ఇటు ఉల్లిపాయ తినేవాళ్ళకి చెప్పాను. తినని వాళ్ళకి కూడా చెప్పేసాను. సో మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఎంజాయ్ చేయండి. చాలా బావుంటుంది. నేను ఇలాగే రకరకాలు ఏదైనా స్పెషల్‌గా అనిపించినప్పుడు, నేను చేసుకున్న దాంట్లో స్పెషల్ అనుకున్నప్పుడు నేను మీకు తప్పకుండా షేర్ చేస్తానండి నా రెసిపీస్. మీరందరూ నన్ను ఆదరించండి. దయచేసి ఆహ్, హ్మ్, నా సబ్స్క్రైబర్స్ కాబట్టి, నా ఫ్రెండ్స్‌గా నేను భావిస్తున్నాను కాబట్టి, మీరు దయచేసి ఏమైనా తప్పులుంటే మన్నించండి. నేను మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పులున్నా క్షమించండి. నాకు ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ నాకు ఇప్పుడిప్పుడే అలవాటవుతోంది. సో, మీ అందరి సహకారం నాకు కావాలి. మీ సహకారం లేనిదే నేను ఏమీ చేయలేను. సో, మీ హెల్ప్, మీ సహకారం, మీ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ నాకు కావాలి. మీరు నలుగురికి షేర్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. ఇలా మీరు షేర్ చేసుకొని అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో, మీరిలా అన్ని వెరైటీ ఆఫ్ రెసిపీస్ నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి మీరు కూడా ట్రై చేసుకోండి. ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ ఇంకొన్ని ముచ్చట్లలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.